హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 69. అర్ధరాత్రి కవిత కళ్ళు తెరిచి చూసేసరికి సుభాష్ ఆమెను తన గుండెకు హత్తుకుని ఉన్నాడు. అక్కడ పాప లేదు. అది చూసి ఆమెకు కోపం వచ్చింది. అయినా అతని ముఖం చూస్తూ ఉంటే ఎందుకో శాంతించింది. వదిలేస్తే పారిపోతుందేమో అన్నట్టుగా సుభాష్ ఆమెను గట్టిగా హత్తుకుని తన కాళ్ళతో ఆమె కాళ్ళను బిగించి తనను గుండెకు హత్తుకుని పడుకున్నాడు. ఆ కౌగిల్ ఆమెకు చాలా రోజుల తర్వాతే దొరికింది. ఆయన అతన్ని ఎదిరించాలని కానీ అతని నుంచి దూరం జరగాలని కానీ ఆమె మనసు కోరుకోలేదు. అలాగే అతనికి లొంగిపోయినట్టు అనిపించడంతో కవిత మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. నీకు బుద్ధి లేదా? ముందు వాడిని పక్కకు నెట్టి ఇటిరా అని ఆమె బుద్ధి తనతోనే పోరాడింది. ఆమె మనసు మాత్రం ఏ ఊరుకో, ఆయన ఏం తప్పు చేశారు? నన్ను హత్తుకునే కదా పడుకున్నారు, అందులో తప్పేమీ లేదు అని చెప్పింది. బుద్ధికి మనసుకి మధ్య జరిగిన పోరాటంలో చివరకు బుద్ధి ఊడిపోయి మనసే గెలిచింది. అతనిలోనే శాంతింపబోయింది కవిత. మరుసటి రోజు ఉదయాన్నే కవిత ఎప్పట్లాగే లేచి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టి వంటగదిలోకి రాగా ఇద్దరు అత్తయ్యలు వంట చేస్తూ కనిపించారు. అత్తయ్య, మీరిద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నాకు కాలేజ్ అయిపోయింది కదా, ఈ రోజు నుంచి నేనే వంట చేస్తాను అని కవిత చెప్పింది. అమ్మాయి, మీరేమైనా ఎల్కేజీ విద్యార్థివా? సెలవులు ఇచ్చారని సంతోషంగా తిరగడానికి? మీరు ఒక డాక్టరు, ఈ రోజు నుంచి హాస్పిటల్కి వచ్చి వైద్యం చెయ్యి అనే అధికారిక గొంతుతో సుభాష్ చెప్పడంతో ఆమె అతన్ని చూసింది. నేను ఇంకా ఏ హాస్పిటల్లోని చేరలేదు, ఇకపై చేరాలి. ఇందులో మీకేంటి ప్రాబ్లం అని ఆమె అడిగింది. నువ్వు ఒక డాక్టర్వి కవిత, చిన్నపిల్లలా మాట్లాడుకు. ఇకపై నీకు బాధ్యతలు చాలానే ఉన్నాయి. ఒక హాస్పిటల్కి ఎండివి నువ్వు. మరి అలాంటప్పుడు వేరే హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? మన హాస్పిటల్లోనే వచ్చి వైద్యం చెయ్యి. నీకు ప్రసూతి వైద్యురాలు అవ్వాలని ఆశ కదా, ఇక తర్వాత చేరవచ్చు. సాయంత్రం వేళలో ఇక హాస్పిటల్కి వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాడు సుభాష్. లేదు లేదు, నేను పిల్లల డాక్టర్ అవుతాను అని అంది కవిత. ఎందుకు కవి, నువ్వే కదా చెప్తూ ఉండేదానివి, చాలా ప్రసవాలు చూడాలి, కొత్త ప్రాణాలను ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి అని. ఇప్పుడు ఒక్కసారికి నిర్ణయం ఎందుకు అని సుభాష్ అడిగాడు. నా బిడ్డ ముఖం చూడలేక తప్పించిపోయాను. అప్పుడే మన హాస్పిటల్లో పనిచేసే పిల్లల డాక్టర్ని చూశాను. వాళ్ళతో పాటు కొన్ని రోజులు నేను సాయంత్రం వేళలో వెళ్ళి సహాయం చేశాను. అక్కడికి వచ్చే పిల్లల్ని చూస్తున్నప్పుడల్లా మనసుకు ఒక నెమ్మదిగా ఉండేది. అప్పుడు పిల్లలతో చాలా దగ్గర అయిపోయాను. అప్పటి నుంచి నాకు పిల్లలతో ఉండాలంటే చాలా ఇష్టం. అందుకే అని అనగానే ఆమె ఆరాటం ఇప్పటికే అతనికి చాలా క్లియర్గా అర్థమైంది. అదే బాధలోనే కదా నేను 3 ఏళ్లుగా తప్పించిపోతున్నాను. అదే శిక్షను నేను అనుభవించాను. నువ్వు 8 నెలలు అనుభవిస్తే నేను 3 ఏళ్లు అనుభవించాను. కొంచెం కూడా అర్థం చేసుకోవు కవిత అని తన మనసులోనే అనుకుని ఆమెను చూశాడు సుభాష్. సరే సరే, నేను వెళ్ళొస్తాను. అను ఎక్కడా అని అడగగానే బయట చిన్న సైకిల్ తొక్కుకుంటున్నాను అతను గొంతు విని ఇంట్లోకి వచ్చింది. ఏ అను కుట్టి, ఉదయాన్నే సైకిలా? చాలా బాగుంది, ఒంటికి కూడా చాలా మంచిది అని కూతురు ఎత్తుకు మోకాలపై కూర్చొని ఆమెతో మాట్లాడ్డాడు సుభాష్. నానా నానా, నువ్వు సైకిల్లో కూడా వస్తావా అని అడగగానే ఆమెకి ఎంతో సంతోషం కలిగింది. చాలా రోజులు అమ్మతో ఉండటం వలన నాన్న ఆదరణను అను కుట్టి కొంచెం కోల్పోయింది. ఇప్పుడు సంతోషంగా వస్తాను అని ముద్దు పలుకులతో చెప్పగా ఈసారి కవిత ఆమెను ఆపలేదు. సరే, ఇద్దరు తొందరగా వెళ్ళిరండి, మరీ ఆలస్యం చేయకండి అని ముఖం గంభీరంగా పెట్టుకుని ఆమె చెప్పింది. సరే అమ్మగారు అని కొద్దిగా తల వంచి ఆమెతో నవ్వుతూ చెప్పాడు సుభాష్. దీనికి కొంచెమైనా తగ్గదు అని కొనుక్కుంటూ సరే సరే బయలుదేరండి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ఇద్దరు ఇక పరుగున వెళ్తూ ఉండగా అను కుట్టి సైకిల్ తొక్కే వేగానికి తగ్గట్టుగా అతను కూడా తన కూతురుతో పాటు కొంత దూరం పరిగెట్టాడు. అను కుట్టి, నేను ఇంకొన్ని రోజుల్లో స్కూల్లో చేర్పించబోతున్నాను, స్కూల్కి వెళ్తావు కదా అని అడగ్గా ఆమె తనకు తెలిసినవి మాట్లాడుతూ చెప్పింది. ఇప్పుడు సరే, మన ఇద్దరం బేకరీకి వెళ్ళి వేడి టీ తాగుదామని అడగ్గా సరే అని తలూపి ఆమె నాన్నతో వెళ్ళింది. ఇద్దరికి టీ వచ్చింది. కూతురితో కలిసి తాగాడు సుభాష్. ఆమెకు కొన్ని చాక్లెట్లు, కేకు కొని ఆమె దగ్గరికి వచ్చాడు. అప్పుడు అను ముఖం విచారంగా ఉంది. ఏ అను కుట్టి, ఏమైంది అని సుభాష్ అడిగాడు. నాకు రసగుల్లా కావాలి అని అంది. 4 ఏళ్ల క్రితం అను
కవిత కడుపులో ఉన్నప్పుడు అతను కొడైకెనాల్ తీసుకువెళ్ళినప్పుడు ఇలాగే ఒక బేకరీలో టీ తాగి వెళ్తూ ఉండగా కవిత ముఖం కూడా ఇలాగే ఉంది. ఏం కావాలి అని అతను అడగ్గా రసగుల్లా కావాలి అని ఆమె చెప్పిన పిల్లతనం అచ్చు గుద్దునట్లు అనువులో కనిపించింది. సుభాష్ అది గుర్తుకు చేసుకుని చిన్నగా నవ్వి అనుకి తన భార్య కవితకి కలిపి రసగుల్లా కొనుక్కుని వెళ్ళాడు. అనుకుట్టి మీ అమ్మ కూడా రసగుల్లా చాలా ఇష్టం, అందుకే నువ్వే తీసుకెళ్లి ఇవ్వు అని ఇంట్లోకి వెళ్ళగానే ఆమెకు ఆ బాధ్యత అప్పగించి అతను మేడ మీదకి వెళ్ళిపోయాడు. అను వేగంగా తన తల్లి దగ్గరికి పరిగెత్తికెళ్లి ముద్దు ముద్దుగా అమ్మా కళ్ళు మూసుకుని నోరు తెరువు అని తనకు తెలిసినంతలో తడబడుతూ మాట్లాడగా కవిత కూడా ఏం తెచ్చావు బంగారం అని అడిగింది. నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పడంతో ఇప్పుడు కవిత కళ్ళు మూసుకుని నోరు తెరవగా ఒక రసగుల్లా తీసి ఆమె నోట్లో పెట్టింది. అను ఆ రుచి ఆమె మనసులో ఏవేవో భావాలను రేకెత్తించగా కళ్ళు తెరిచి అనుని చూసింది. తిన్న తర్వాత ఆమెను చూసి అనుకుట్టి నువ్వెప్పుడు రసగుల్లా కొన్నావు, నీకెలా తెలుసు అని అడగ్గా నీకు కూడా చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం, అందుకే నాన్న కొనిచ్చారు అని అను చెప్పింది. అయితే నువ్వు తినాల్సింది కదా, నాకెందుకు ఇచ్చావు అని ఒక ఆశతో ఆమె అడగ్గా ఇప్పుడు తన తల్లి ఒడిలో కూర్చొని మరో రసగుల్లా తీసి ఆమె నోట్లో పెట్టి నీకు చాలా ఇష్టమని నాన్న చెప్పారు, నీకు ఇవ్వమన్నారు అని చెప్పింది. అను సరిపోయింది, ఈ మనిషి తన పని చూపిస్తున్నాడా, సరే సరే రసగుల్లానే కదా తప్పేమీ లేదు అని అనుకున్నామే. మళ్ళీ 2 రసగుల్లలు ఆమె దగ్గర నుంచి తీసుకుని తింది. సరే నువ్వు ఇక్కడే కూర్చో, అమ్మ వెళ్ళి నీకు టిఫిన్ తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది. భోజనం టేబుల్ మీద అత్తయ్యలు ఇద్దరు అన్ని వంటకాలు సర్దిపెట్టి ఉండగా ఆమెకు చాలా ఇష్టమైన కూరగాయల పలావ్ ఒక గిన్నెలో వేసుకుని వచ్చి తన ఒడిలో ఆమెను ఎత్తుకుని కూర్చోబెట్టుకుని ఇప్పుడు ఆమెకు తినిపిస్తూ ఉంది కవిత. అప్పుడే ఆఫీస్కి తయారై కిందకి వచ్చాడు సుభాష్. మెరూన్ రంగు చొక్కా, దానికి సరిపోయి అంచి ఉన్న తెల్ల పంచె కట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు కవిత అతన్ని చూసి ఒక్క క్షణం మైమర్చిపోయింది. అతను చాలా అందంగా కనిపించాడు. కవితకు చొక్కా, దానికి రంగుకు తగ్గట్టు అంచు ఉన్న తెల్ల పంచె కడితే చాలా ఇష్టం. ఆమె ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు చాలా సార్లు అతనితో చెప్పింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సుభాష్ని అలా చూడగానే ఆమె మనసు కూడా కొంచెం తడబడింది. కాసేపటికి తర్వాత తనని తను నియంత్రించుకుని అతన్ని పట్టించుకున్నట్టు బిడ్డకు మళ్ళీ అన్నం తినిపిస్తూ ఉంది. దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సుభాష్. కొంచెం జరిగి కూర్చోండి. మళ్ళీ ఆమె దగ్గరికి అతుక్కుని కూర్చున్నాడు కావాలని సుభాష్. సుభాష్ మళ్ళీ జరిగి కూర్చోగా ఇప్పుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆమె పక్కనే కూర్చున్న అతను ఇంతకంటే జరిగావంటే నిన్ను ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాను, ఎలా సౌకర్యమో చూసుకో అని కనుబొమ్మలు ఎగరేసి అడిగాడు. మీకు కొంచెమైనా బుద్ధి లేదు, పాపను పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పింది. అంటే పాప లేనప్పుడు ఏమైనా మాట్లాడొచ్చా అని కొంచెం ప్రేమగా అతను అడిగాడు. మీరు చాలా విషయాలు మర్చిపోయినట్టున్నారు, లేదంటే మళ్ళీ అతిథి గృహానికి సర్ది పంపించేయమంటారా, పర్వాలేదా అని చిరాగ్గా అడిగింది. సరే ప్రియమైన నా భార్య, మన పాపకి ఇప్పుడు 3 ఏళ్ళు పూర్తవబోతున్నాయి. ఇప్పుడు రెండో బిడ్డకు ప్లాన్ చేస్తే బాగుంటుంది, లేదంటే చాలా వయసు తేడా వచ్చేస్తుంది, వాళ్ళ మధ్య మంచి అనుబంధం ఉండదు అని ఆమె చెవికి దగ్గరగా రహస్యంగా చెప్పాడు సుభాష్. తిరిగి చూసి అతన్ని కోపంగా చూసిన ఆమె వేలిస్తే చెయ్యి పట్టుకుంటున్నట్లు అని మన ఊరి వైపుకు ఒక సామెత చెప్తారు, అది మీకు సరిగ్గా సరిపోతుంది, మీరు ఆశపడకండి, అవేమీ జరగవని అంది. అతనికి మాత్రమే వినిపించేలా చెప్పి పాపను ఎత్తుకుని ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళినామే. అత్తయ్య, నాకు భోజనాన్ని బాక్స్ లో పెట్టరా మధ్యాహ్నానికి, నేను హాస్పిటల్లోనే ఉంటాను, సాయంత్రం వస్తాను అని కవిత చెప్పింది. కవి, నేను మధ్యాహ్నం ఇంటికే భోజనానికి వస్తాను, మరి నువ్వు మాత్రం ఎందుకో హాస్పిటల్లో ఉండడం, నాతో రావచ్చు కదా అని సుభాష్ అడిగాడు. ఏం సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఆమె తయారయ్యింది. అందరూ టిఫిన్ తిన్న తర్వాత అనుకొట్టి హాస్పిటల్కి వెళ్ళొస్తాను, వచ్చి సాయంత్రం నిన్ను అమ్మని సినిమాకి తీసుకెళ్తాను అని ఆశగా తన కూతురికి ముద్దు పెట్టగా, సినిమాకి కదా వెళ్దాంలే, సరే బుజ్జమ్మ, తొందరగా అమ్మ నాన్న వచ్చేస్తాం, మనం సినిమాకి వెళ్దామని మరో చెంప మీద అతను ముద్దు పెట్టాడు. ఆమెకి కంగారుగా అనిపించింది. ఇప్పుడు లేచి సరే అత్తయ్య మేము వెళ్ళొస్తామని ఇద్దరు అత్తయ్యలకి చెప్పి ఇప్పుడు సుభాష్తో హాస్పిటల్కి బయలుదేరింది కవిత. అదే వేళలో కావేరి ఇంట్లో, కళ్యాణ్ ఇంట్లో. ఇప్పుడు ఏమయ్యింది, ఎందుకింత హఠాత్తుగా తిరుపూర్ వెళ్ళాలని రెడీ అవ్వమని చెప్తున్నారు? చూడండి, మనం కోయంబత్తూరులోనే ఉందాం, నాకు ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది,
ఇక్కడ ఏదైనా హాస్పిటల్లోనే చేరుతాను, లేదంటే మన మెడికల్ కాలేజ్లో హాస్పిటల్లో పనిచేస్తాను అని కావేరి చెప్పింది. నీకోసమే కదా నేను కోయంబత్తూరుకు వచ్చి 5 ఏళ్లుగా ఇక్కడ నుంచి తిరుపూర్కి వెళ్ళి వ్యాపారం చూసుకుంటున్నాను. ఇప్పుడు చాలా అలసిపోయాను కావేరి. నేను తిరుపూర్కి ఇక్కడికి తిరిగి తిరిగి రాలేను. ఇంకొక విషయం ఏంటంటే మన అబ్బాయికి వచ్చే ఏడాది స్కూల్లో చేర్పించాలి. కోయంబత్తూరుకి ఎందుకు, మనం తిరుపూర్ వెళ్ళిపోదాం, అక్కడే స్కూల్లో చేర్పిద్దామని కళ్యాణ్ చెప్పాడు. అది విన్న కావేరికి ఏదోలా అనిపించింది. ఏంటి కావేరి, నేను చెప్తూ ఉంటే మౌనంగా నిలబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? ముందు డ్రెస్ చేద్దు, బయలుదేరదామని అన్నాడు కళ్యాణ్. దీని గురించి ఇంకా మాట్లాడితే మళ్ళీ గొడవ మొదలవుతుంది. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం కూడా సర్దుకుని బయలుదేరిపోవడమే మంచిది అని మనసులో అనుకుంది. ఆమె వెంటనే తయారై తన బట్టలు, కళ్యాణ్ బట్టలు, పిల్లాడి బట్టలు అని ఒక బ్యాగ్ లో సర్దింది. అవును, వైభవ్ ఎక్కడా అని కళ్యాణ్ అడిగాడు. బయట సైకిల్ తొక్కుతూ ఉంటాడండి, నేను పిలుచుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది. వైభవ్ చిన్న సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్నాడు. కుట్టి, త్వరగా రా, మనం తిరుపూర్ వెళ్తున్నాం, నాన్న బయలుదేరమన్నారు అని కావేరి చెప్పగాని ఆ చిన్నోడు సైకిల్ పక్కన పెట్టి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, ఇక్కడే ఉందామమ్మా, మా స్నేహితులు ఉన్నారు అని ముద్దుగా చెప్పాడు. బుజ్జి, మనం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అక్కడ అందరినీ చూసి మళ్ళీ తిరిగి వచ్చేద్దామని కావేరి అతనికి నచ్చజెప్పి తయారు చేసింది. ఇక కళ్యాణ్, కావేరి ఇద్దరు పిల్లాడితో కలిసి బయలుదేరారు. సుభాష్ ఇక హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే కవిత అక్కడ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా, కవి ఏంటి ఆలోచిస్తున్నావు, లోపలికి రా నా గదికి అని అన్నాడు సుభాష్. అదేం లేదు సార్, నన్ను పని చేయమన్నారు కానీ ఏ డాక్టర్ దగ్గర చెయ్యాలో చెప్పలేదు అని ఆమె అడిగింది. ఇక అంతా మన డాక్టర్సే అని సుభాష్ చెప్పుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు. అతను వెనక్కి వెళ్ళిన కవిత ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, అంతా మన డాక్టర్ అంటే ఏంటి అని కవిత అడిగింది. నీ సొంత డాక్టరే అమ్మా, అంటే నేనే అని సుభాష్ నవ్వుతూ చెప్పాడు. చూడండి, ఇది హాస్పిటల్, ఇక్కడ మీ అల్లరంతా చూపించొద్దు, తర్వాత కోపం వస్తే ఈ కోటు తీసి పడేసి వెళ్ళిపోతాను అని కవిత చెప్పింది. కవి, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నాకు సమాధానం చెప్తావని అన్నాడు. ఏంటి సార్, ఇంటర్వ్యూనా అని కవిత అడిగింది. అవును, కానీ ఇది వేరే ఇంటర్వ్యూ. నిన్న కాలేజ్లో నిన్ను చదివించిన వాళ్ళ చేతుల మీదుగానే డాక్టర్ పడ్డా ఎందుకు తీసుకోవాలనుకున్నావు అని అడిగాడు సుభాష్. మరి చూద్దాం ఏం చెప్తుందో. అంటే వచ్చింది ఇక్కడ రిపీట్ అయిందండి, సో కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.